శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. ఈరోజు మనం శంకరాచార్యులు రచించిన నవరత్నమాలికా స్తోత్రంలోని 3-4వ శ్లోకాలు అర్థసహితంగా నేర్చుకుందాం. స్మేరచారు ముఖమండలాం విమలగండలం విమణికుండలాం హారదామ పరిశోభమానకుచ భారభీరుతన మధ్యమాం వీరగర్భహర నూపురాం వివిధ కారణేశ వరపీఠికాం మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం. చిరుదరహాసంతో అందాలు చిందే ముఖం కలది, అద్దాలలా మెరిసే చెక్కిళ్లకు దగ్గరగా వ్రేలాడే అతి సుందరమైన రత్న కుండలాలు ధరించినది, అందమైన హారాలతో గుబాళించే పూలమాలలతో కాంతులీనే వక్షస్థల భారానికి భీతి చెందే సన్నని నడుము కలది, అనేక మంది మహావీరుల గర్వాన్ని అణగదొక్కు కాలి అందెలు కలది, మన్మధుని సంహరించిన పరమశివుని సహధర్మచారిణి అయిన పరదేవతను నేను మనసా ధ్యానిస్తున్నాను. భూరి భారధర కుండలీంద్రమణిబద్ధ భూవలయ పీఠికాం వారి రాశిమణి మేఖలావలయ వన్ని మండల శరీరిణీం వారి సారవహ కుండలాం గగన శేఖరీంచ పరమాత్మికాం చారు చంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం. భూభారాన్నంతా మోసే ఆదిశేషుని పడగలపై ఉన్న ప్రశస్తమైన మణులతో పొదగబడిన భూమండలమే పాదపీఠంగా గల తల్లి, శ్రేష్టమైన మణులతో కూర్పబడిన వడ్డాణపు చుట్లుగా గల అగ్నిమండలమే శరీరంగా కలది, సముద్రంలోని అతి శ్రేష్టమైన రత్నాలతో పొదగబడిన కుండలాలు కల తల్లి, ఆకాశమే కిరీటంగా ధరించిన పరదేవత, అతి మనోహరమైన సూర్యచంద్రులే నేత్రములుగా గల తల్లి, పరమాత్మ స్వరూపిణి అయిన పరదేవతను నేను మనసా భావిస్తున్నాను అంటున్నారు ఆచార్యుల వారు.